సో బీట్రూట్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే తురిమిన బీట్రూట్, పల్లీలు, పిస్తా, నెయ్యి, ఖర్జూరాలు. వావ్, నాకు బీట్రూట్ అన్న ఆ పిస్తా అన్న చాలా ఇష్టం అండి. చాలా ఇష్టమా? వెరీ గుడ్ అండి. చూడండి మంచిగా చక్కటి వైబ్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నారు ఈటీవీ నుంచి స్టార్ట్ అయ్యింది అనేసి. సో మీ జర్నీ అలా స్టార్ట్ అయింది కదా. సో ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేశారు, ఎన్ని సినిమాలు చేశారు? మేడం ఇప్పటి వరకు నేను దగ్గర 25 సీరియల్స్ చేస్తుండొచ్చండి. అంటే నేను కౌంట్ చేయలేదు. మూవీస్ 10 చేశాను. అంటే ఇక్కడ నుంచి మనం స్టెప్ వేస్తే అది డెఫినెట్ గా మంచి వైబ్ ఉంటుందండి. డెఫినెట్ గానండి, నేనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఓకే. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సంక్రాంతి కోడి పుంజులు, పోట్లాట్లు ఉంటాయి. ఫస్ట్ అవే కదా మనకి కోడి పుంజులు. తర్వాత మంచి మంచి పిండి వంటలు చేస్తారండి మా ఇంట్లో. అవన్నీ నేను బాగా తింటాను. ఐఎమ్ వెరీ గుడ్ ఫుడీ. ఓకే ఓకే, అందుకనే ఫుడ్ ప్రోగ్రామ్కి వచ్చారు. అందుకనే వచ్చాను. సో మనము ఫస్ట్ వంట స్టార్ట్ చేసేద్దాము ప్లీజ్. ఏం చేయాలంటేనంటే అన్నిటికంటే ముందు మనము ఈ పల్లీల్ని వేయించుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి. దానికంటే ముందు స్టవ్ వెలిగించాలి మేడం? అవునండి. ఓకే, మీరు వెలిగించండి స్టవ్. యా, దెబ్బకంతే అంతే. నెల్లూరు దెబ్బ. వంట చేస్తారా మీరు? చెక్క స్పూన్ ఇవ్వండి. ఇదా? ఎస్. అంటే మీకు ఇంట్రెస్ట్ వంట చేయటం? వంట చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ నా ఇంట్లో నా వైఫ్ చేయనివ్వదండి. అంటే నేను వచ్చి చెడిపోద్ది వంట అంటుంది. కూర్చో. అంటే ఏం వంట ఇంట్రెస్ట్ చేశారు ఇప్పటి వరకు? నేను ఆమ్లెట్ బాగా వేస్తానండి. నాన్ వెజ్ చికెన్, మటన్, ఫిష్, నెల్లూరు చేపల పులుసు నా వైఫ్ చాలా బాగా చేస్తుంది. అంటే నా వైఫ్ మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది. ఓకే, తను చాలా బాగా చేస్తుంది. ఓకే. మా అమ్మ అయితే అసలు చెప్పక ఈరగ తీసేస్తుంది. అవునవును, పెద్దవాళ్ళు ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆహారంలో వాళ్ళు వంట చేస్తున్నప్పుడు వంట వండటమే కాదండి, కొంచెం వాత్సల్యాన్ని కూడా అందులో వేస్తారు అన్నమాట. అందుకని ఆ టేస్ట్ వస్తుంది. ఓకే, పల్లీలు కూడా చక్కగా వేగిపోయి వస్తుంది. ఇది తీసేసి నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని చల్లార్చి పొట్టు తీసే కార్యక్రమానికి పంపించేద్దాము. చల్లార్చాలా? ఓకే. సో పల్లీలు వేయించేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే బీట్రూట్ని మనము నెయ్యి తీసుకున్నారు, నేతిలో వేయించుకోవాలన్నమాట. ఓకే ఓకే. సో అదే మంచి రుచి వస్తుంది కదా. ఇది ఆవు నెయ్యి అండి? ఇది ఆవు నెయ్యి అండి. సూపర్ అండి. అది ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా, ఆవు నెయ్యి. ఇప్పుడు మీ ప్రతిదానికి నేను న్యూట్రిషనిస్ట్ కాబట్టి నేను ప్రతిదానికి చెప్తా ఉంటాను అన్నమాట. ఆ ఎల్లో ఎందుకంటే విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి. విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి ఎల్లో అనమాట. బీట్రూట్ లో ఈ కలర్ ఉంది కదండి, అవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట మనకి కావాల్సినవి. సో బీట్రూట్ తురుము వేయాలి మనము, ముక్కలు కాకుండా. ఇది ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో ఇది వేయించుకుని మనము అప్పుడు లడ్డు చేసేసుకోవచ్చు. ఓకేనండి. సో దీన్ని కొంచెం అంటే ఈ నీరు ఉంటుంది కదా, అది కొంచెం తగ్గించాలన్నమాట. అది ఎవాపరేట్ అయ్యేలాగా. అంతే అంతే, అంతకన్నా ఇంకెక్కువ అవసరం లేదు. ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు కానీ ఎక్కువ నిల్వ ఉండవు. అట్లా దాంట్లో నీరు వెళ్ళిపోతే ఎక్కువ నిల్వ ఉంటుంది. సో నాకు ఇది చక్కగా బీట్రూట్ వేగిపోయింది కదా. నెక్స్ట్ ఖర్జూరాలు. ఆల్రెడీ మీరు అలా వేసేటప్పుడు తినాలనిపించదండి మీకు? ఇదిగోండి, మీరు తీసుకోండి. వావ్, ఐ లవ్ దిస్ అండి. బాగుంటుంది. అదే అంటే మీ ఎనర్జెటిక్ కదా మీరు, అందుకని అన్ని ఇలా స్వీట్ గా ఉండేవి అవి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఐ లవ్ స్వీట్స్ అండి. స్వీట్స్ చూస్తే నాకు ఆగదు, ఇంకా ఎనర్జీ ఇచ్చేవి కదా స్వీట్స్ అంటే. బీట్రూట్, డేట్స్, ఆవు నెయ్యి. వావ్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఈ మేకింగ్ లో నాకు అర్థమైపోతుందండి. అసలు మీరు దుమ్ము లేపేస్తారు ఇప్పుడు ఈ డిష్ ని. అంతే అంతే, దుమ్ము లేపటమే. సూపర్ ఫుడ్ అంటే సూపర్ ఫుడ్. సూపర్ ఫుడ్. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మేడం కొంచెం దీన్ని చల్లారిన తర్వాత ఓకే ఇవన్నీ కూడా మనము కలిపి గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత లడ్డు చేయటమేనండి. ఓకే. డన్.
సో చక్కగా చల్లారిపోయిందండి ఇది. ఎస్ అండి. దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే అన్నిటికంటే ఫస్ట్ మనము వేరుశనగలు వేయించుకున్నాం కదా, ఓకే, దీన్ని గ్రైండ్ చేయాలన్నమాట. అవునా? ఆ చిన్న జార్ ఇవ్వండి, మేడం ఇక్కడ పెట్టండి. ఇది గ్రైండ్ చేసి ఇచ్చేసేయండి. ఓకే. పైన పట్టుకోండి, పైన పట్టుకోండి. ఏమండి ఆన్ చేస్తున్నాను, ఏం కాదు కదా? ఏం కాదు. అయిపోయింది కదా, చక్కగా అయిపోయింది కదా. వేసింది నేను కదా. అవును. పెద్ద జార్ ఇవ్వండి. పెద్ద జార్లో మళ్ళీ ఇవన్నీ కలిపి మిక్స్ చేసేద్దాము. ఓకే. ఫస్ట్ ఈ బీట్రూట్, తర్వాత ఖర్జూరాలు ఉన్నాయి కదా. మీరు లడ్డు చేసే వరకు కూడా నేను ఆగలేకపోతున్నానండి, అలా ఉంది అది. చూడటానికి కలర్ చాలా బాగుంది, అపటైజింగ్గా ఉంది. తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి, ఆరోగ్యం కూడా. సంక్రాంతి స్పెషల్ మనకిది. మీరేమన్నారు, డీటాక్స్ అన్నారు వాటిని, బీట్రూట్ కలర్ని? అంటే యాంటాక్సిడెంట్స్. రైట్, యాంటాక్సిడెంట్స్. అన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందండి నాకు బీట్రూట్ తినేద్దామని. తిందరుగా అయిపోతుంది కదా. దీని కొంచెం ఇక్కడే కొద్దిగా మిక్స్ చేసి, ఓకే, జస్ట్ మనకి ఎక్కువ గ్రైండింగ్ అవసరం లేదు, ఊరుకుని జస్ట్ ఒక్కసారి అలా తిప్పి తీసేయమంటారా? అంతేనండి, అంతే. వచ్చేసింది మీకు వంట. అస్సలు ఇప్పుడు ఇంటికి నేనే చేస్తానండి. ఇప్పుడు చెయ్యాలి కంపల్సరీ. అంతేనా? అంతే. అరే చాలా ఈజీ అండి వంట. ఇది కష్టం అని చెప్పి చేయలేదు నేను ఇన్ని రోజులు. సో దీన్ని మనము ఒక దాంట్లో తీసేసుకుందాము. చూడండి, మనం చక్కగా లడ్డు ఫామ్ అవ్వటానికి రెడీగా ఉన్నట్టుంది కదా. లడ్డు చేసేటప్పుడే మీరు ఇలా నన్ను నోరు రించేస్తున్నారండి. ఫుడ్డీస్కి అలాగే ఉంటుంది. నిజానండి. సో మనము దీన్ని లడ్డు కింద చేసేసుకుందాము. సో లడ్డూస్ చేసేద్దామండి. మీరు చేస్తారా లడ్డు? నేను ఇచ్చేస్తానండి. నేను ఓకే, నేను చేస్తాను. అది చేసేస్తే కూడా తినేస్తానేమో డౌట్. వద్దులేండి, చేస్తా. చేయండి. అంతంత లడ్డే చేయాలండి, మీ ఇష్టం. పెద్ద మొత్తం అంతా కలిపి ఒకటే కూడా చేయొచ్చు. లడ్డు సూపర్. ఇది కొంచెము చిన్నది అవుతుందండి ఇది కదా, అందుకని మీకే అది. అంతేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తర్వాత అన్ని మీకే అనుకోండి. ఈరోజు మీ మా గెస్ట్ కాబట్టి. థ్యాంక్ యూ మేడం. అంటే చేస్తున్నప్పుడు తింటే బాగుంటుంది కదా. అవునా? అది ఇప్పుడు తినేమంటారు? తినండి, తినండి. ఇది సో మీ వైఫ్ కూడా ఇలాగే హెల్ప్ చేస్తూ ఉంటారా? అంటే తింటూ? ఇదే భయం నా వైఫ్కి. నేను వస్తే వంటను నీట్గా సాగనివ్వను. సూపర్, బాగుందండి. సో లడ్డూస్ని చక్కగా అరేంజ్ చేసేసుకుందామండి. ఇలా మీరు పెట్టే వరకు ఆగలేమండి. చక్కగా అరేంజ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే పిస్తా ఉంది కదండి, మీ ఫేవరెట్ పిస్తా. అండి, ఇదిగోండి. పిస్తా అంటే నాకేం గుర్తొస్తుంది అంటే, ఊర్లో ఒకటి ఉంటాడు పిస్తా, అది గుర్తొస్తుంది. అంటే నట్స్లో ఇదే పిస్తా అనుకుంటానండి, ఇది కాబట్టి ఆ పేరు వచ్చిందేమో. అవును, ఇది కొంచెం క్రష్ చేసి దీనిపైన గార్నిష్ చేసేసి. మీరు దాంట్లో క్రష్ చేయండి, నేను ఒకటి లోపల క్రష్ చేస్తా. చేయండి. సో ఇట్లా మీరు దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ లో ఏది వదలలేమండి. ఏది వదలలేరు. సో సంక్రాంతి స్పెషల్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో ఊరేగు పొంగిపోని. ఏదో సంక్రాంతి అనగా నాకు ఈ పాట గుర్తొచ్చేస్తుందండి. ఈ ప్రేక్షకుల ముందు పాడదాం అనుకున్నా, పాడేశా. బాగుంది, అసలు పండగ వచ్చేసిందండి. మీరు రావటం పండగ వచ్చేయటం. సో సంక్రాంతి స్పెషల్ లడ్డు చూడండి. సూపర్ ఉందండి. ఇది అలా తీసుకొని ఆ పిస్తాతో పాటు అబ్బా
సూపర్ ఫుడ్ నిజంగా సూపర్ ఫుడ్ లాగే ఉందండి. గ్రేట్.